హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా వాటర్ ప్యూరిఫైయర్లో క్యాండిల్ చేంజ్ చేద్దాం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వాటర్ పైపులు ఉన్నాయి కదా, పైకి ప్రెస్ చేసి కిందికి అంటే అవే వస్తాయి. తర్వాత ఈ క్యాండిల్ మార్చే దాన్ని ఈ కిందికి తీసుకోవాలి. కిందికి తీసుకొని అందులో వాటర్ అన్నీ కిందికి పంపితే పోతాయి. వాటర్ పోయాక మీ దగ్గర పాన ఉంటే పాన వాటన్నా లూజ్ చేసుకొని తీసుకోవాలి. లేకపోతే చేత వస్తే చేతనన్నా తిప్పుకొని తీసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన ఈ విధంగా తిప్పుకుంటూ తీసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ తీయాలి నెమ్మదిగా. క్యాండిల్ చూడు మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది, కొంచెం ఖరాబ్ అయింది. దీన్ని మార్చాలి. ఈ విధంగా ఉంది పాత క్యాండిల్. తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. లోపల కొంచెం వాటర్ కూడా బ్రౌన్ కలర్లకు అయిపోయినాయి. ఇది కొత్త క్యాండిల్. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఈ కొత్త క్యాండిల్ కడిగేసి కొన్ని అందులో వేసుకోవాలి. అందులో కరెక్ట్ సెట్ అయ్యేటట్టు అందులో పెట్టుకోవాలి. వీడియో చూపించినట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్ సెట్ చేసి ఇలా మూత తిప్పుకోవాలి. లేకపోతే వాటరు లీక్ అయిపోతాయి, బయటకు కారుతూ ఉంటాయి. లీక్ కాకుండా గట్టిగా తిప్పుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇన్పుట్ వాటర్ది పెట్టుకోవాలి. ఇన్పుట్ వాటర్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ ఆ క్యాండిల్లోని వాటర్ అన్నీ బయటకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. కొత్త క్యాండిల్ కాబట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు అట్లా పెట్టుకోవాలి. లేదంటే అది కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి వాటర్ అన్నీ పోయేటట్టు అలా పెట్టుకోవాలి. ఇన్పుట్ ఈ విధంగా ఇందులోకి వాటర్ వచ్చాక అవుట్పుట్ బయటకు వాటర్ వస్తున్నాయి. తర్వాత ఈ 2 పైపులను బిగించుకోవాలి. ఇలా అంటే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. లాక్ అయిన తర్వాత అక్కడ తొలగించుకోవాలి. అంతే అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.